హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. ఈ వీడియో రామేశ్వరంలోని మేము స్టే చేసిన ప్లేస్ గురించి. టెంపుల్ చుట్టూ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా దొరుకుతాయి. మేము స్టే చేసిన ఆర్యవైశ్య సత్రం వెస్ట్ గోపురం రోడ్లో ఉంటుంది. దూరంగా వెస్ట్ గోపురం కనిపిస్తుంది చూడండి. ఈ ఆర్యవైశ్య సత్రం పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటుంది. నేను చేసిన స్థానిక దేవాలయాల వీడియోలో ఒక రామరపాదం తప్ప మిగతా అన్ని టెంపుల్స్ రామ్ తీర్థం, లక్ష్మణ తీర్థం ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపలే ఉంటాయి. ఈ రూట్ లోనే బస్ స్టాండ్ 1 కిలోమీటర్ లో ఉంటుంది. రామనాథ స్వామి టెంపుల్ కి అయితే 1.2 కిలోమీటర్ లో ఉంటుంది. టెంపుల్ ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ కి వెళ్ళడానికి ఇక్కడ నుండి ఆటోకి 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ 24 అవర్స్ చెక్ ఇన్ ఉంది. అంటే మీరు రూమ్ ఏ టైం బుక్ చేసినా ఆ టైం నుండి 24 అవర్స్ తర్వాత చెక్అవుట్ చేయొచ్చు. మేము నైట్ 11 PM దాటాకే చెక్ ఇన్ చేశాము. నేను యాత్రాధామ్లో బుక్ చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు యాత్రాధామ్ బుకింగ్ రిసిప్ట్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్నారు. ఇక్కడ టోటల్ 45 రూమ్స్ ఉన్నాయంట. 3 ఫ్లోర్స్ లో ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మిగతా 2 ఫ్లోర్స్ వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో డైనింగ్ హాల్ ఉంది. లంచ్ అండ్ డిన్నర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. రైట్ సైడ్ లో రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా రూమ్ చూద్దాం రండి. ఇక్కడ 2 బెడ్, 3 బెడ్, 4 బెడ్, 5 బెడ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. మేము 3 బెడ్ ఏసీ రూమ్ తీసుకున్నాము. దీని ఛార్జ్ ఒక రోజుకి 1400. యాత్రాధామ్లో రూమ్ క్యాన్సిలేషన్ అండ్ డేట్ మోడిఫికేషన్ ఆప్షన్ అయితే ప్రెసెంట్ లేదు. సో నేను ఒక్క రోజుకి మాత్రమే యాత్రాధామ్లో బుక్ చేసి మిగతా రోజులు ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఈ రూమ్ లో 2 కబోర్డ్స్ ఇచ్చారు. ఇంకా 3 హ్యాంగర్స్ ఉన్నాయి. ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. హాట్ వాటర్ అయితే అవైలబుల్ లేదు. ఇప్పుడు డైనింగ్ హాల్ చూద్దాం రండి. మేము ఒక రోజు లంచ్ చేసాము. మేము వెళ్ళినప్పుడు కొంచెం పులిహోర, మామిడికాయ పప్పు, రసం, ఒక పచ్చడి, క్యాబేజీ కూర, మజ్జిగ, చిప్స్, స్వీట్ పెట్టారు. ఫుడ్ బాగుంది. లంచ్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 1 to 2:30 అండ్ డిన్నర్ టైమింగ్స్ నైట్ 8 to 9. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు.